జనసేన పార్టీ ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. పెద్దలు వర్మ గారు అలాగే శివశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎదగటాన్ని కోరుకోవడంలో మాకెవరికి తప్పు లేదు, మేమేం తప్పు పట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ శివశంకర్ గారు ఒక మాట చెప్పారు, పార్టీ ఎందుకు పెట్టారో, ఏ భావజాలంతో పెట్టారో, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో దానిని పట్టి దినదిన అభివృద్ధి చెందుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏదో సనాతన ధర్మం అని సార్ కూడా చెప్తున్నారు వర్మ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏ ధర్మం లేకుండా అధర్మం వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. వారే చెప్పారు, వాళ్ళ తండ్రి గారు అక్కడ ముట్టించినటువంటి ఆ దీపంతో సిగరెట్ వెలిగించుకుంటారు, నేను ఏవీ నమ్మను అని వారే చెప్తారు. ఇవాళ అయితే సనాతన ధర్మం పేరుతోటి వారు వెళ్ళేసి ఇవాళ అక్కడ కుంభమేళాలో వారు కనపడుతున్నారు. అంతకుముందు ఎలక్షన్స్కి ముందేమో క్రిస్టియానిటీ, నా కుటుంబంలో నా బిడ్డలందరూ క్రిస్టియన్లు అన్నారు. అంటే ఏ ధర్మం వైపున వెళ్తున్నారో అది వారికన్నా అర్థమవుతుందా? ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారైతే ఏ ధర్మం వైపు వెళ్ళట్లేదు. అయితే రెండవది భావజాలం చెప్తున్నారు. బహుజన లెఫ్ట్ భావజాలాలతో కలిసి పోటీ చేస్తే ఓట్లు రాలేదనేటటువంటి విధానంలో, ఆలోచనలో ఆ లెఫ్ట్ భావజాలాన్ని వదిలేశారు, బహుజన భావజాలాన్ని వదిలేశారు. ఇవాళ ఏ భావజాలంలోకి వెళ్ళారు? హిందూ భావజాలంలోకి మారిపోయినటువంటి వ్యక్తిగా, బీజేపీ భావజాలంలో కనపడుతున్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నారు. ఇవాళ వారు చేసేటటువంటి మాటలు కానీ, వారు చేసేటటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, పక్క రాష్ట్రాలతోటి గొడవలు పెట్టుకుంటున్నటువంటి విధానం కానీ బీజేపీకి దగ్గర అవ్వడం కోసం, ఏ బీజేపీ అయితే ఏపీకి మోతీచూరు లడ్డు ఇచ్చిందని విమర్శించాడో, ఆ బీజేపీ ఈ ఏపీకి ఏమీ చెయ్యకుండా దగా చేసినా కూడా బీజేపీలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించడానికి కావాల్సినటువంటి యాక్టింగ్ను మాత్రం బ్రహ్మాండంగా ప్రదర్శిస్తున్నాడు. ఆయన చేసేటటువంటి కార్యక్రమాలలో ఆయన చేస్తున్నటువంటి కాదా చెప్పండి ఈ రాష్ట్రంలో మహిళలు మానభంగం చేయబడుతుంటే, మహిళలు మానభంగం గురవుతుంటే వారిని పరామర్శించడానికి మాత్రం వారి దగ్గర సమయం లేదు. వారిని రాష్ట్రంలో పక్కనున్నటువంటి వారి యొక్క నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద మానభంగం జరిగితే చాతగానటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదని కాదు అని చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు సార్, మేమేం మాట్లాడట్లా. మీ నాయకుడు ప్రదర్శిస్తున్నటువంటి ఆ భావజాలం ఏంటో చెప్పండి, ఎవరిని అనుకరించడానికి, ఎవరిని కించపరచడానికి మాట్లాడుతున్నారు. అది కూడా చెప్పాలి కదా. శివశంకర్ గారు భావజాలం అంటున్నారు. మేము పేదల పట్ల కులం మత రహితమైనటువంటి పరిపాలన మేము అందించాం. కులం మత రహిత పరిపాలన మాది, మా భావజాలం ఇది, మా భావజాలం ఇద్దరు మాట్లాడండి. భావజాలం ప్రజలు కాదు, మీకు ఇస్తాను. బట్ జనసేన పార్టీ బహుజన సిద్ధాంతంతో వెళ్తుంది, అంబేద్కర్ వాదంతో వెళ్తుంది. మీకు తెలియకపోతే నేను చెప్తాను. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు నిజంగా బహుజన భావజాలంతో వెళ్తే, అంబేద్కర్ గారి భావజాలంతో వెళ్తే మీ మంత్రులు ఎవరండి? మీ మంత్రులు ఎవరు? ఈ రోజు మీరు మంత్రి పదవి తీసుకున్నటువంటి ఒక్క మంత్రి పదవి మళ్ళీ బహుజన భావజాలమని మళ్ళీ బహుజన భావజాలం మీకు లేనే లేదు. మీరు బహుజనుల వ్యతిరేకంగా మారుతున్నారు. మీరు బహుజనుల దగా చేసేటటువంటి పార్టీగా
మీరు Morality మారుతుంది మీ లేదు. పార్టీ Values మీరా లేదు. మాట్లాడేది నైతికత ఎక్కడ లేదు. భావజాలం Integrity మీరు లేదు. తీసుకున్నటువంటి 3 మంత్రి పట్టుకున్న పదవులు పార్టీ. మీ కులానికి లేకపోతే మీకంటే మీ పార్టీ వేరే కులస్తులకు ఇచ్చారు ఏం మాట్లాడతారు మీరు? ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు మాత్రమే ఓకే, మీరు మంత్రి ఓకే, ఆయన పదవులు సమాధానం ఇవ్వడంలో చెప్పనివ్వండి. ఆయన సమాధానం మీకు బహుజన చెప్పనివ్వండి. భావజాలం ఎక్కడుందో ఆయన చెప్పమని సమాధానం అడుగుతున్నా. చెప్పనివ్వండి. ఒక్క నిమిషం ఆయన సమాధానం నేను చెప్పండి. అడుగుతున్నా. మీరు ఒకటి అడిగారు, ఆయన సమాధానం చెప్పనివ్వండి. నేను అరే అడుగుతున్నటువంటి ఆయన- ప్రశ్న నన్ను మీరు అడిగారు కదా. అడగనివ్వండి. మీరు తీసుకున్నటువంటి మంత్రి పదవులన్నీ ఓకే. మీ కమ్యూనిటీకి కమ్మ సామాజిక వర్గం రైట్, ఓకే. ఓసీ సామాజిక ఓకే. వర్గానికి ఇచ్చి ఓకే. బహుజన భావజాలం వర్మ అని గారు, ఎలా ఓకే, మీరు ఒక్క నిమిషం. ఈ ఓకే, రోజు ఓకే, డిబేట్ ఓకే, అని ఓకే, అడుగుతున్నారు. ఓకే, శివశేఖర్ గారు ఈరోజు డిబేట్ టాపిక్ ఏంటంటే రైట్ Let us అంటే confine దీనికి to the సమాధానం topic. చెప్పలేరు. పిచ్చి పిచ్చి మాటలు, దీనికి పిచ్చి పిచ్చి సమాధానం వాగుడు. లేదు. సమాధానం దీనికి చెప్పాల్సిన పని సమాధానం లేదు. లేదు. అన్నెసరీ టాపిక్ No, unnecessary topic. తులసిరెడ్డి గారు ఇది ఆ పార్టీకి అలవాటు అది. ఓకే తులసిరెడ్డి గారు ప్లీజ్ రెస్పాండ్. ఏది అన్నెసరీ టాపిక్ అండి? ఓకే ఓకే ఏది unnecessary topic? డైవర్ట్ అవుతుంది కదా ఇంకా Yes, whatever you are talking, unnecessary. మాటలు సమర్థించుకోరు. వంశీ గారి అరెస్ట్ మీద మాట్లాడలేదు. వంశీ గారిని అక్రమంగా ఎందుకు అక్రమమని మీరు- దాని ఎవరో గురించి మాట్లాడారు. నవ్వుతారండి. ఆయన ఆయనకి అక్రమం మద్దతు చేస్తే ధర గురించి నవ్వుతారు. మాట్లాడారు. చంద్రశేఖర్ ఎందుకు గారు. బహుజనులకి మీరు పదవి నోటితో ఇవ్వలేదంటే దాని గురించి మాట్లాడండి. మాట్లాడారు. మీరు అందరూ ఏం విజ్ఞులు, మాట్లాడతారు? మీరు అందరూ విజ్ఞులు. ఏం మాట్లాడతారు? ఎందుకు దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ మీరు చేస్తారు? నోటితో మాట్లాడటం అలవాటు చేసుకోండి. తులసిరెడ్డి గారు అదే మీకు కూడా వర్తిస్తుంది ఓకే, సార్. ఓకే, మీకు అదే వర్తిస్తుంది. మీకు కూడా వర్తిస్తుంది. మీరు ప్రజలు మీరు ఆ విధంగా నోరు పారేసుకోకండి. మీరు నోరు పారేసుకోకూడదు. అడిగినటువంటి మీరు- మాటకి మీరు సమాధానం నోటితో చెప్పగలిగితే మాట్లాడండి. మీరు డిబేట్లకు ఓకే రండి. ఓకే